హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనము మైవి3 యాడ్స్ ఉంది కదా, మైవి3 యాడ్స్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు యాడ్స్ ఏ విధంగా చూడాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ మీరు ముందుగా మైవి3 యాడ్స్కి సంబంధించిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో. అలా నేనైతే ఈ మొబైల్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీరు ఓపెన్ చేసిన వెంటనే ఒక 3 సెకండ్స్ 5 సెకండ్స్ ఆగిన తర్వాత మీకు క్యాన్సిల్ బటన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ క్యాన్సిల్ బటన్ చూపిస్తుంది కదా, ఆ బటన్ వస్తుంది అనమాట. తర్వాత మనం క్యాన్సిల్ బటన్ని క్యాన్సిల్ చేసేయాలి. క్యాన్సిల్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ లాగిన్ పేజ్లో మీరు యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ అనేది రెండు ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. ఇలా లాగిన్ చేసిన తర్వాత మీ లాగిన్ అయితే మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము యాడ్స్ చూడాలి కాబట్టి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ అంటే మెనూ బటన్ అనమాట. అది ఆ మెనూ బటన్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో అనేది మనం చూడాలన్నమాట. వీడియో చూసిన తర్వాత మనకు యాడ్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా యాడ్స్ అయితే ఈ విధంగా అయితే వీడియో అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో 2 నుంచి 3 నిమిషాల టైం వరకు అయితే ఉంటుంది. ఈ వీడియోని మనం పూర్తిగా చూడాలన్నమాట. పూర్తిగా ఎండ్ వరకు చూసిన తర్వాతనే మనకు యాడ్స్ చూడడానికి యాడ్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ యాడ్స్ చూసే టైంలో మధ్యలో మనకు ఇట్లా ఎస్ అని అడుగుతుంది అనమాట. మనం ఎస్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఒకవేళ మనం ఎస్ అని బటన్ ప్రెస్ చేయకపోతే మనకు ఈ వీడియో అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే అవుతుంది అనమాట. అట్లా అనమాట. కాబట్టి మీరు ప్రతిసారి ఎన్నిసార్లు ఎస్ అని అడిగితే అన్నిసార్లు ఎస్ అనే బటన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. ఇలా 10 సెకండ్లకు ఒకసారి విధంగా ఎస్ అనే బటన్ అయితే రావడం జరుగుతుంది. మనం ఎస్ అనే బటన్ని క్లిక్ చేస్తూ ఉండాలి. ఇలా మీరు కూడా ఈ విధంగా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. చూసిన తర్వాత యాడ్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఈ విధంగా వీడియో మొత్తం చూడడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఈ విధంగా డాష్ బోర్డ్కి అయితే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ మెనూ బటన్ ఉంది కదా, యాడ్స్ చూడాలంటే ఇక్కడ మెనూ బటన్ పైన మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనకి ఏమైనా ఉండేది వీడియో అని ఉండేది. వీడియో మొత్తం చూడడం ద్వారా వీడియో అయితే కంప్లీట్గా అయిపోయి నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, అడ్వర్టైజ్మెంట్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. పైన వీడియో యాడ్ అయితే వస్తుంది, కింద టెక్స్ట్ యాడ్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా యాడ్స్ చూడడం ద్వారా మనకు ఇన్కమ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, నాకు టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 0 ఉంది. ఇప్పుడు యాడ్స్ చూడిన తర్వాత అమౌంట్ యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ అది కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా యాడ్స్ అయితే ఉంటాయి. మనం చూడాల్సిన యాడ్స్ అన్నీ కూడా ఇవి అనమాట. యాడ్ అంతా చూసేది అయిపోయిన తర్వాత మనకు ఒక క్యాప్చా అనేది అడుగుతుంది అనమాట. ఆ క్యాప్చాని అంతా కూడా మనకి స్మాల్ లెటర్స్లో అలాగే నెంబర్స్తో కలిసి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ అయితే అస్సలు ఉండవు, అన్నీ స్మాల్ లెటర్సే ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసి స్మాల్ లెటర్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు యాడ్ చూడడం అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఆ యాడ్కి సంబంధించిన డబ్బులు అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చా అయితే రావడం జరిగింది. ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నా, అన్ని స్మాల్ లెటర్సే. HJZ4EBF35 చేసి నేను సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ 6 రూపీస్ అయితే యాడ్ అయ్యింది. ఇక్కడ చూడొచ్చు 6 రూపాయలు అయితే యాడ్ అయ్యింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక యాడ్ వస్తుంది. అంటే మన ప్లాన్ ఎంత అయితే ఉంటుందో అంత అమౌంట్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా కంటిన్యూగా యాడ్స్ అయితే చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక యాడ్, అంటే ఒక్కొక్క యాడ్కి ఒక్కొక్క విధంగా మనీ అయితే వస్తుంది అనమాట. అన్నిటికీ 6 రూపీస్ అని రాదు. కొన్ని యాడ్స్కి 2 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ ఇట్లా, అంటే వాళ్ళు ఒక యాడ్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ యాడ్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ క్యాప్చా అనేది మనము ఎంటర్ చేసే టైంలో కరెక్ట్గా అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ తప్పు ఎంటర్ చేసినట్లయితే క్యాప్చా ఎర్రర్ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. క్యాప్చా ఎర్రర్ను చూపించి డాష్ బోర్డ్కి అయితే వెళ్ళిపోతుంది. మనం ఇందాక ఏ విధంగా అయితే మెనూ బటన్ పైన క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా వచ్చి యాడ్స్ అయితే చూస్తున్నామో ఆ విధంగా మళ్ళీ మీరు వచ్చి యాడ్స్ అయితే కంటిన్యూగా అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ క్యాప్చా అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను MFSK07G5
5L సబ్మిట్ చేస్తున్నా. దీనికి సంబంధించిన అమౌంట్ కూడా యాడ్ అయింది. ఇక్కడ 1 రూపీ వచ్చింది. టోటల్ వచ్చేసి ఇక్కడ 7 రూపీస్ అయితే చూపిస్తుంది. అంటే ఇక్కడ నేను ఈ ప్లాన్ వచ్చేసి ఇప్పుడు నేను యాడ్స్ చూసిన ప్లాన్ వచ్చేసి బేసిక్ మెంబర్లో రోజు 7 రూపీస్ వస్తుంది కాబట్టి నాకు ఇక్కడ 7 రూపీస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నా ప్లాన్ అయితే బేసిక్ మెంబర్ కాబట్టి దాని యాడ్స్ లిమిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఎన్ని యాడ్స్ చూసినా కూడా అమౌంట్ అయితే యాడ్ అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక యాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, 4QLUIZF68. ఇప్పుడు సబ్మిట్ చేసినా కూడా ఆల్రెడీ మీ సీలింగ్ ఆల్రెడీ అమౌంట్ రీచ్ అయిపోయిందని ఇక్కడ చెప్తుంది. టుడే ఎర్నింగ్స్ ఆల్రెడీ రీచ్డ్ అంటే మనం ప్లాన్స్ బట్టి ఇన్కమ్ అయితే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీగా జాయిన్ అయ్యేటైతే ఫ్రీ ప్లాన్లో వచ్చేసి డైలీ 5 రూపాయలు అయితే యాడ్స్ చూడడం ద్వారా వస్తుంది. ఒకవేళ మీరు బేసిక్ మెంబర్ అయినట్లయితే రోజు 7 రూపాయలు అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇది సిల్వర్ మెంబర్ ప్లాన్లో అయితే మీకు ప్రతిరోజు 12 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. గోల్డ్ మెంబర్లో అయితే ప్రతిరోజు 120 రూపాయలు అయితే యాడ్స్ చూడడం ద్వారా రావడం జరుగుతుంది. ఒకవేళ డైమండ్ మెంబర్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఆ డైమండ్ మెంబర్ ప్లాన్లో ఉన్న ప్రతిరోజు 240 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. లేదంటే ఫైనల్గా లాస్ట్ది క్రౌన్ మెంబర్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లో వచ్చేసి రోజు 480 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనము ఏ ప్లాన్ అయితే తీసుకుంటామో ఆ ప్లాన్లో ఉన్న ఇన్కమ్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా కంటిన్యూగా యాడ్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఇందులో ఇప్పటివరకు జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే వాళ్ళకు ఐడి పాస్వర్డ్ అయితే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది.